ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి. ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా ఆడుకోమంటారా? నో, ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీషర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి. ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. పేరు దానవీర సూరకర్ణ. అరే పదండి రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రాయరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే, ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేను ఏమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సొంతం చేసుకున్నారో ఏమో, బిచ్చగాళ్ళకిస్తే పుణ్యమైనా వచ్చుండేది. అమ్మా రూపాయి దానం చేయండి తల్లి. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవునోయ్, నా జీన్స్ ప్యాంటు టీ షర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీ షర్ట్లు ఎవరిచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అటు చూడండి. చిత్రం బలారే విచిత్రం ఈ రాసనగరుకు నానా వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడి చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకో కోకా కోలా, టాటా టాటా టాటా, కోస్కో పెప్సీ కోలా, వేసుకో కోకా కోలా, టాటా టాటా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు. ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలని ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరించి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్స్లు ఆడతారన్నమాట. తంబి దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నారు. సార్ పోస్ట్. రేయ్, అళగు వేలు, సుత్తి వేలు, చెత్త వేలు, పొట్టి వేలు. నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే. ఇళ్లలో బట్టలు దొబ్బుపోయి గుళ్ళల్లో పంచిపెట్టడం కాదు, నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. నీ పొట్టి ఫ్యామిలీ కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ క్లాస్ లా చూసుకున్నాం. ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా. జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు. నీకు కండిపా ఉద్యోగం వచ్చిండ్రా. ఆశీర్వాదం పడి. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. అమ్మ ఎవరమ్మా? ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదకు. ఆహా, బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. అప్పుడియా మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా, మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. నాన్న ఉంటాను. బాయ్. లెటర్ పోడు. జాగ్రత్త. అలాగే నాన్న. రే మురుగా, ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ వేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే. వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. ఎలా ఎలాగబ్బా? ఏం చేద్దామబ్బా? చాలా కష్టపడ్డా కానీ ఆ పరిస్థితి అందులో ఏం లేదు. మరెందుకు పెట్టుకున్న పర్సు? వేస్ట్ ఫెలో. అమ్మాయి డల్ అవ్వకు, మంచి బేరం చూపిస్తాను. అచ్చుడు. ఎవరతను? నా క్లోజ్ ఫ్రెండ్. వాడిని క్లోజ్ చేసి ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. వాడు ఫినిష్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. యు హావ్ అనదర్ 5000? ప్లీజ్ ప్లీజ్. బై.
భాగ్యనగరు బ్రహ్మచారినే నా సుందరంగి నరం నరం వంచు తమ్మరే నచ్చావురా నాయుడు మామ అనిపిస్తారా కృష్ణారామ హే రావే నా గోలి సోడా పుట్టిస్తా గుండెదడా హై వాటేస్తా ఎడా పెడా గరం గరం బెల్లపూరిని నా సామిరంగా గన్నవరం దాటపోరిని భాగ్యనగరు బ్రహ్మచారినే నా సుందరంగి నరం నరం వంచు తమ్మరే నా అంది మోగింద కన్ని గోపాల నీ గుండె జారిపోయి కంగు తినాలా పట్టపగలు జోకులేంటే వన్నెల బాల చూపించమంటావా చుక్కలి వాళ్ళ సై 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 చట్టేసుకో వెయ్ 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 కాటేసుకో కన్నే కొట్టి వయ్యారంగా వాటేయనా చెయ్యే పట్టి రెడ్డు బుగ్గ నొక్కేయనా వచ్చి ఓసారి చేసి సవారి నీవే వయ్యారి గరం 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 బెల్లపూరిని నా సామిరంగ గన్నవరం దాటపోరిని భాగ్యనగరు బ్రహ్మచారినే నా సుందరంగి నరం నరం వంచు తామరే చూసావా ఒక్కసారి నా బాడీ జాగారం ఉండాల నిదరే చెడి ఏయ్ బచ్పన్లో చూసానే కన్నెకిలాడి ఆడించమంటావా నీతో కబాడి లే 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 మాటుందిరో రా 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 తెర చాటుందిరో కన్నే పిల్ల వెన్నే తట్టి రమ్మందిరో కొంట ఈడు చూడు కంచె దాటందిరో నీవే సింగారి చేరే నిన్ను కోరి ఈ కన్యాకుమారి గరం 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 బెల్లపూరిని నా సామిరంగ గన్నవరం దాటపోరిని భాగ్యనగరు బ్రహ్మచారినే నా సుందరంగి నరం నరం వంచు తామరు ఏ నచ్చావురా నాయుడు మామ అనిపిస్తారా కృష్ణారామ హై రావే నా గోలి సోడా పుట్టిస్తా గుండెదడా హే వాటేస్తా ఎడా పెడా హో 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 గరము గరము బెల్లపూరిని నా సామిరంగ గన్నవరం దాటపోరిని భాగ్యనగరు బ్రహ్మచారినే నా సుందరంగి నరం నరం వంచు తామరు అమ్మయ్యా వాడి ఇంటర్వ్యూకి రాలేదు ఈ ఉద్యోగం నాదే హూ. ఏయ్ ఉహుం. వచ్చేసా రే విశ్వ రా కూర్చో ఎరగడ్డం ఆ. అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా పావులాడించేవాడు ముందు వానపాము తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు తాయెత్తు పగిలిపోద్ది ఏ, మనం వచ్చిన తాయత పాల్గొనడానికి కాదు ఇంటర్వ్యూకి అలాగే బాస్ వస్తున్నాడు.
నమస్తే సార్. నమస్తే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడి చేయను. నేను ఎడం చెయ్యి. ఓ ఏ ఆయనకి చేతులేవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు. సార్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు. సార్ మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. ఏయ్, నువ్వు చెప్పే చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్. ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుందయ్యా? ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్ కి బాసులు మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావలా ఓటాలు ₹10 ఓటాలు నాకు అక్కర్లేదయా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చి నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతురు బుట్టలో వేసుకుని ఈ ఇంటికి అల్లుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడనమాట. అంతేకాదు వాడు పిచ్చి తొగ్గలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులో ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను. దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండు విషయాలు. ఒకటి టైం, రెండు మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? Yes, sir. Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతటి వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. 5వ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. 7వ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్. నాకే ఉద్యోగం ఏంటి సార్? వాడికంటే ఎక్కువ నాకుందండి. ఓకే చూడండి ఓకే, ఒకసారి. మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా. కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకోని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. సంవత్సరం అయినా పర్లేదు సార్. 6 నెలలు చాలండి సార్. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే ఓకే సార్. సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్కి వస్తే మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్. మీరుండండి. ఎరా సార్ మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసిన ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి